అందరికీ నమస్కారం. గత 14వ అధ్యాయంలో మనల్ని ఆడిస్తున్న సత్వ, రజో, తమో గుణాల గురించి తెలుసుకున్నాం కదా. ఆ అధ్యాయం చివరలో కృష్ణుడు ఒక విచిత్రమైన చెట్టు గురించి ప్రస్తావించాడు. సాధారణంగా ఏ చెట్టుకైనా వేర్లు భూమిలో, కొమ్మలు ఆకాశంలో ఉంటాయి. కాని శ్రీకృష్ణుడు చెప్పిన చెట్టు తలక్రిందులుగా ఉంటుంది. దాని వేర్లు పైన ఆకాశంలో, కొమ్మలు కింద భూమిమీద ఉంటాయి. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. భగవద్గీతలోని 15వ అధ్యాయమైన పురుషోత్తమ ప్రాప్తియోగం ఈ విచిత్రమైన చెట్టు వర్ణనతోనే మొదలవుతుంది. అసలు కృష్ణుడు ఈ తలక్రిందుల చెట్టు కథ ఎందుకు చెప్పాడు? మన జీవితానికి ఈ చెట్టుకి ఉన్న సంబంధమేమిటి? ఈ సంసారమనే మాయలో చిక్కుకున్న మనం బయటపడే మార్గమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు ఈ ప్రపంచాన్ని అంటే సంసారాన్ని ఒక రావి చెట్టుతో, అశ్వత్థవృక్షంతో పోల్చాడు. అర్జునా, ఈ సంసార వృక్షానికి వేర్లు పైన అంటే పరమాత్మలో ఉన్నాయి, కొమ్మలు కింద అంటే భౌతిక ప్రపంచంలో వ్యాపించి ఉన్నాయి. ఆ కొమ్మలే మన ఇంద్రియాలు, వాటికి ఉండే ఆకులే వేదమంత్రాలు. మనలో ఉండే సత్వ, రజో, తమోగుణాలు ఈ చెట్టుకు నీరు పోసి పోషిస్తుంటాయి. ఈ చెట్టుకు చిగురాకులు లాంటివి ఏంటో తెలుసా? మన కోరికలు. ఈ చెట్టును కింద నుండి పైకి చూస్తే దానికి ఎక్కడ మొదలుందో, ఎక్కడ చివరుందో ఎవ్వరికీ అర్థం కాదు. ఈ అనంతమైన కోరికల చెట్టులో ఇరుక్కుపోయి జీవుడు జననమరణాల చక్రంలో బందీ అయిపోతున్నాడు అని కృష్ణుడు వివరించాడు. మరి ఈ కోరికల చెట్టు నుండి బయటపడటం ఎలా? దానికి కృష్ణుడు ఒక పదునైన ఆయుధాన్నిచ్చాడు. అదే వైరాగ్యం. పార్థ, ఈ మాయావృక్షాన్ని ఛేదించాలంటే నీ చేతిలో ఒక బలమైన గొడ్డలి ఉండాలి. ఆ గొడ్డలే దృఢమైన వైరాగ్యం, డిటాచ్మెంట్. అంటే ఈ ప్రపంచంలోని ఏ వస్తువు పట్ల, ఏ వ్యక్తి పట్ల, ఫలితం పట్ల అతిగా అతుక్కుపోకుండా ఉండటం. అహంకారం వదిలేసి సుఖదుఖాలను సమానంగా చూస్తూ ఈ సృష్టికి మూలకారణమైన ఆ పరమాత్మను మాత్రమే శరణు వేడుకోవాలి. ఆ వైరాగ్యమనే ఆయుధంతో ఈ చెట్టు వేర్లను నరికేసినవాడు మాత్రమే ఆ అత్యున్నతమైన పరమపదాన్ని, భగవంతుని నివాసాన్ని చేరుకుంటాడు అని శ్రీకృష్ణుడు స్పష్టం చేశాడు. సరే, అహంకారం వదిలేసి పరమాత్మను చేరుకున్నాక ఆ లోకం ఎలా ఉంటుంది? అక్కడికి వెళ్లినవారు మళ్లీ వెనక్కి వస్తారా? ఈ సందేహానికి కృష్ణుడు అద్భుతమైన జవాబిచ్చాడు. అర్జునా, నా ఆ అత్యున్నతమైన నివాసస్థానాన్ని ప్రకాశింపజేయడానికి సూర్యుడు, చంద్రుడు లేదా అగ్ని అవసరం లేదు. అది స్వయం ప్రకాశకమైనది, సెల్ఫ్ ఇల్యూమినేటెడ్. ఎవరైతే ఆ పరమపదాన్ని చేరుకుంటారో వాళ్లు మళ్లీ తిరిగి ఈ దుఃఖాలతో నిండిన భౌతిక ప్రపంచానికి రారు. వారికి శాశ్వతమైన ఆనందం, విముక్తి దొరుకుతాయి. కాని అలా రాలేకపోయిన జీవుడు ఈ లోకంలో తన కర్మలను బట్టి ఒక శరీరం నుండి ఇంకో శరీరంలోకి ప్రయాణిస్తూనే ఉంటాడు. గాలి ఒక పువ్వులోని సుగంధాన్ని ఎలాగైతే మోసుకువెళ్తుందో, ఆత్మ కూడా తాను చేసిన పాపపుణ్యాలను తనతోపాటే తర్వాతి జన్మకు మోసుకువెళ్తుంది అని కృష్ణుడు ఒక కఠోర వాస్తవాన్ని గుర్తుచేశాడు. చివరిగా భగవంతుడి అసలైన తత్వాన్ని వివరిస్తూ కృష్ణుడు ఇలా అన్నాడు. ఈ లోకంలో 2 రకాల పురుషులు, తత్వాలు ఉన్నారు. మొదటిది క్షరుడు, అనగా ఎప్పటికైనా నాశనమైపోయే ఈ భౌతిక శరీరాలు, ప్రాణులు. రెండవది అక్షరుడు, అనగా ఎప్పటికీ నాశనం కాని ఆత్మ. కాని పార్థ, ఈ రెంటికీ అతీతమైనవాడు, ఈ మూడింటిని, సమస్త లోకాలను భరించేవాడు ఒకడున్నాడు. ఆయనే పరమాత్మ. నాశనమైపోయే శరీరాలకు, నాశనం కాని ఆత్మలకు ఈ రెండింటికంటే అత్యున్నతమైనవాణ్ణి కాబట్టే నన్ను వేదాలలోనూ లోకంలోనూ పురుషోత్తముడు, పురుషోత్తమ అని కీర్తిస్తారు. ఈ పరమరహస్యాన్ని తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడవుతాడు. వాడు ఈ జీవితంలో సాధించాల్సినదంతా సాధించినట్లే అని శ్రీకృష్ణుడు ఈ అధ్యాయాన్ని ముగించాడు. కోరికలు అనే మాయాచెట్టును వైరాగ్యమనే గొడ్డలితో ఎలా నరకాలో నేర్చుకున్నాం కదా. మరి దేవుడి లక్షణాలేంటి, రాక్షసుల లక్షణాలేంటి? మనలో దైవాంశ ఉందా లేక రాక్షసాంశ ఉందా అనే ఆసక్తికరమైన విషయాలను తదుపరి 16వ అధ్యాయమైన దైవాసుర సంపద్విభాగ యోగంలో చూద్దాం. ఈ గంభీరమైన జ్ఞానం మీకు నచ్చినట్లయితే వీడియోను తప్పకుండా లైక్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి అద్భుతమైన జీవిత పాఠాల కోసం మన కేటీకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదాలు.